అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లన్నారు మంత్రులు. కేటీఆర్ తప్పు చేసిందే కాక దబాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటు ప్రీ బడ్జెట్ పై సమీక్షించిన భట్టి ఆయా శాఖల అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు మంత్రులు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క. ఈ శాఖల ద్వారా మెరుగైన సేవలు ప్రజలకు అందుతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషకాహారాన్ని అందించవచ్చన్నారు. దీంతో వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందన్నారు నేతలు. చిన్నారులపై ప్రభుత్వ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు బట్టి, సీతక్క. సచివాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు. సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ తప్పులు చేసిందే కాక సిగ్గు లేకుండా దబాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చేవెళ్లలో పర్యటించిన మంత్రి స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ పిల్లలు లేకపోయినా వదులుతున్నారు సార్ మైకి అని చెప్పి అనగానే స్పీకర్ గారు ఎమ్మడే ఇస్తున్నారు. నేను ఒకటే అంటా, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అంటే ముఖ్యమంత్రి ఎంతో అంతే బాధ్యత. ఈ పిల్లలు ఎవరో వదులుతా ఉంటారు, లేనిపోయి మాట్లాడుతుంటారు. నేను అందుకనే సీఎం గారికి చెప్పిన, నువ్వు కూడా ఏం మాట్లాడకు, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి మా స్పీకర్ గారు అడగగానే మైకి ఇస్తారు. మాకేమో గురుకులాల్లో కామన్ మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు. గోల్కొండలోని మైనారిటీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ఎలా ఉంటుందో ఆరా తీశారు. పరీక్షలు దగ్గర పడుతున్నాయని టీచర్లు స్పెషల్ స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులు తీసుకోవాలన్నారు. 10 ఇంటర్ ఫలితాల్లో మంచి రిజల్ట్ వచ్చేలా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పొన్నం ప్రభాకర్. అంతకుముందు షేక్పేట్లోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిబ్బంది హాజరు పట్టిని పరిశీలించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అప్లికేషన్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, కేటాయింపు పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు పొన్నం ప్రభాకర్. 2600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ ఎర్రమంచిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఇంజనీర్లే ఈ దేశ నిర్మాతలన్నారు. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలన్నారు. ఇష్టారీతిన అంచనాలను సవరించొద్దన్నారు సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్. క్రీడారంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం శుభపరిణామమని తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి తన సహకారం అందిస్తామని చెప్పారు గోపీచంద్.